నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను పెసర వడ చేస్తున్నానండి. దానికి ఏం లేదండి, పెసర గుళ్ళు ఉన్నాయి కదా, ఒక రోజంతా నానబెట్టుకొని మా పొద్దున్నే ఫ్రెష్గా వేసుకోవాలి. అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పిండి ఉంచాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు దాంట్లోకి నేను ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు సరిపడినంత, అండ్ దీంట్లో కొంచెం వేసుకుంటే జీలకర్ర, అల్లం, పచ్చిమిరకాయ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను వడలాగేద్దామని చెప్పేసి కలిపేసుకుంటున్నాను. పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నూనె కాగలేదండి, పిండి కలుపుతున్నాను. గారెకంటే తెలుసు కదా, గట్టిగా ఇలా మనము ఇది చేసి వేస్తే సరిపోయేంత రావాలి. ఇది మినపపడ వల్లే వెంటనే రాదు, విడిపోతుంది అనమాట. జాగ్రత్తగా వేసుకోవాలి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగా ముద్ద తీసుకొని వీటిని వెంటనే తిప్పకూడదు, ఇరిగిపోతాయి, గారెలాగా రావు. చూడండి, ఇరిగిపోయి ఇలా సర్వ్ చేసుకుంటూ వీటిని జాగ్రత్తగా ఎరగకుండా నూనెలో వేసుకోవాలి. ఒకసారి రెండు వైపు తిప్పుకుంటే హై టు ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగించుకోవాలి. హై టు ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. చూడండి, కొంచెం ఫ్రై అయిన ఒక సైడ్, ఇంకో సైడ్ పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకోవాలి. లో టు ఫ్లేమ్లో వేయించుకోవాలి. సరిగ్గా వేసుకోకపోయినా ఇలా ఇరిగిపోతాయి అన్నమాట, వెంటనే కలిపినా కూడా. ఇది ఫ్రెండ్స్, పెసర వడ రెడీ. ఫ్రెండ్స్, పెసరగాయలు రెడీ. దీంట్లో సర్వ్ చేసుకోవడానికి నేను వేరుశనగ పచ్చడి అండ్ అల్ల పచ్చడి కూడా చేశాను. అల్ల పచ్చడి ఎక్కువగా బాగుంటుంది పెసర దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోకపోతే ఇలా ఇరిగిపోతాయి. చూడండి, పెసరగాయలు రెడీ.